ప్రమీల రామలక్ష్మిని ఇంట్లో పనులన్నీ చేయమని పని మనిషి కంటే హీనంగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆద్య రామ రామ అంటూ ఇంటికి రావటంతో రామలక్ష్మిని ఆ పరిస్థితుల్లో చూసి, ఏంటి రామ, హాకీ ప్లేయర్వేనా నువ్వు, ఏంటి పని మనిషిని పెట్టుకోవచ్చు కదా, సపోర్టుగా ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడాద్య, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత పనులు చేసుకుంటారు కదా, నేను కూడా అలాగే అని రామలక్ష్మి చెప్తుంది. సరే ఏంటి ఇలా వచ్చావు అని రామలక్ష్మి శౌర్య ఇద్దరు ప్రశ్నిస్తూ ఉండటంతో అప్పుడే ప్రేమిల అక్కడికి వచ్చి ఆచి చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని, ఇంకా ఆస్తి పత్రాలు తీసుకువచ్చావు అనుకున్నాను, ఏవో ఖాళీ కాగితాలు తీసుకొచ్చావి ఏంటి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అవును, మా రామలక్ష్మి ఇలాగే చేస్తుంది, ఇంతకంటే ఘోరంగా కూడా చేస్తుంది, ఆస్తి తీసుకురాలేదు, ఏమీ తీసుకురాలేదు కదా అని ప్రేమిల చెప్తూ ఉంటే, చూడరామా, నీది కనిపించటం లేదని నువ్వు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని ఆద్య చెప్తుంది. అప్పుడే ఆద్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి, కోడళ్ళని బాధ పెడితే, వాళ్ళని హింస పెడితే వాళ్ళకి ఈ ఈ సెక్షన్ల కింద శిక్ష పడుతుందా, జీవితాంతం జైల్లోనే ఉంటారా, అంటే అది గృహహింస కిందికి వస్తుందా అని ప్రమీలకి అర్థమయ్యేలాగా ఆద్య వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మో, ఇది నా గురించే ఉన్నట్లుంది అని, నాకు పని ఉంది అని ప్రమీల మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. తర్వాత అనగాదేవి మేఘాతో కలిపి కొంతమంది ఊరి వాళ్ళని తీసుకొని, ఈ ఆద్య మా మేఘాని కొట్టింది కాబట్టి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి తీరాల్సిందే అని పట్టుబడుతూ ఉంటుంది. నేను ఈ మేఘాని అసలు కొట్టలేదు, నా తప్పు లేనే లేదు, ఈ మేఘానే తాగి పిల్లలందరినీ కూడా చెడగొడుతూ ఉంది. ఈ మేఘా వాళ్ళు తాగి తందనాలు ఆడుతూ ఉంటే మిగతా పిల్లలు స్కూల్కి వెళ్లకుండా వీళ్ళని చూసి డ్యాన్సులు చేస్తున్నారు, అందుకే నేను వార్నింగ్ ఇచ్చి పంపించేసాను, నేను అస్సలు కొట్టలేదు కాబట్టి నేను క్షమాపణ చెప్పను అని ఆద్య చెప్తుంది. చూడు, నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను తగ్గేదే లేదు అని అనగాదేవి అంటుంది. చూడమ్మా ఆద్య, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నా కోసం నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని రఘురాం అంటాడు. ఇక ఆద్య ఎక్కడ రఘురాం పరువు పోతుందోనని నేను కాళ్ళు పట్టుకోవటానికి క్షమాపణ చెప్పటానికి రెడీ అని ఆద్య చెప్తోంది. అవును, మా మేఘ తాగిందన్న దానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి, నువ్వు కొట్టావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ఊరి వాళ్ళు అనగాదేవి పట్టుపట్టడంతో ఆద్య కాళ్ళు పట్టుకోపోతూ ఉంటే అప్పుడే ఒకతను, రఘురాం గారు, ఇదిగో వీళ్ళందరూ తాగి తందనాలాడడం అన్నీ కూడా నిజమే రఘురాం గారు, కావాలంటే ఇవిగోండి సీసాలు, అందుకు తగ్గ సాక్ష్యాలు అని ఖాళీ సీసాలు పొలంలో పడి ఉంటే వాటిని బ్యాగ్లో పెట్టుకొని వచ్చి అందరికీ చూపిస్తూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు మీ మేఘానే మా ఆద్య కాళ్ళు పట్టుకోవాలి, ఎందుకంటే తప్పు చేసింది మీ మేఘానే అని ఇప్పుడు రుజువైంది కదా అని శివరాం పట్టుపడతాడు. దాంతో మేఘ ఆద్య కాళ్ళు పట్టుకుంటుంది. అనగాదేవి తలదించుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది.